జీడిపప్పు, మష్రూమ్స్. మా తోడు గోడలకి ఇష్టమైన కూర. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఈ కూర మన ఇంటికి భోజనానికి వస్తే ఈ కూర వండుతా. ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మేము ఈ కూర వండుకుని. నమస్తే అండి. మష్రూమ్స్ ఫ్రై చేస్తున్నా. మా తోడుకోడలు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. తనకి ఇష్టం మష్రూమ్స్ ఫ్రై, అందరికి ఇష్టం. ఫస్ట్ ఏం చేస్తున్నానంటే స్టవ్ వెలిగించా. రాజస్థాన్ నుంచి తీసుకున్న జొన్న రొట్టె కోసం తీసుకున్న మూగుట్లో వేయించుతున్నాను. ఇదిగోండి నూనె. ఫస్ట్ అయినాక 3 ఉల్లిపాయలు కోసుకుని పెట్టుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేద్దాము. అది వేగటానికి కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇది వేగుతూ ఉంటాయండి. ఈ లోపు ఏం చేస్తానంటే కొంచెం అల్లం, వెల్లుల్లిపాయలు ఇట్లా చిన్న చిన్న పీసులు చేసుకుంటున్నా. బాగుంటాయి పండు కిందకి వచ్చి మనకి. ఇదిగోండి ఇట్లా ఆ ఉల్లిపాయల్లోనే వేసేస్తా. ఇదిగోండి ఉల్లిపాయలు పక్కకేసి వేద్దాం. ఫస్ట్ అయినా వేసుకోవచ్చు, ఇట్లయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. సింపుల్గా అయిపోతుందండి మష్రూమ్ ఫ్రై. టైం అయిందని గబగబా చేస్తున్నా. ఇవి కొంచెం కూడా వేసేసుకుందాం. ఇట్లా వేయించుకోవడం వలన ఏంటంటే భలే మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఇవి మనకు అమెజాన్లో కూడా దొరుకుతున్నాయి. ఇప్పుడు ఆంటీ నాకు లింక్ ఇమ్మని అడిగితే నా దగ్గర నేను ఇది 4 years బ్యాక్ తీసుకున్నది. మా పెద్ద కోడలు తీసుకుంది. ఇట్లా వేయించితే అసలు ఎంత మంచి వాసన వస్తుందంటే దంచుకోవచ్చు. నాకు ఇట్లా ఇష్టం. మష్రూమ్స్కి తక్కువ మసాలాతో నేను ఇలా చేస్తా. పద్మ ఆంటీ ఈ మూగుడు నిజంగా మీ అందరూ ఈ మూగుడు చాలా బాగుంది అన్నారు. ఈలోపు ఇది అయిపోతుంది కదా, ఈ తర్వాత కడుక్కుంటాను. 4 ప్యాకెట్లు మష్రూమ్స్ తీసుకున్నా, బటర్ మష్రూమ్స్. వీటిని నీళ్ళల్లో వేసేస్తాను. ఇదిగోండి ఇట్లా వీటిని నీళ్ళల్లో వేసి కడిగేద్దాము. ఇదిగోండి మష్రూమ్స్ని నీళ్ళల్లో వేసేద్దాం ఫస్ట్. నాలుగు ప్యాకెట్లు 60 రూపాయలు ఒక్కొక్క ప్యాకెట్. మరి మీ దగ్గర ఎంతో కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఇవన్నీ తర్వాత తీస్తా. ఫస్ట్ నాకు టైం లేదని ఇక్కడ కడిగేస్తున్నా. గబగబా కడిగేసి నీళ్ళు బారబోస్తాను. ఎగ్తేనండి. ఇదిగోండి హైలోనే పెట్టాను. భలే వాసన వస్తుంది అసలు. అల్లం వెల్లుల్లిపాయి అంతే. బాగుంది. మూగుడు ఫాస్ట్గా ఎగిపోతుంది. ఇదిగోండి ఉల్లిపాయలు ఎగిపోయినాయి. సిమ్లో పెట్టేస్తున్నా. ఈలోపు కట్ చేసేసుకుందాం. కట్ చేసుకుని దీంట్లో వేస్తున్నా. చూడండి ఎట్లా 2 సార్లు కడిగాను. నాలుగు ముక్కలు వేస్తున్నాను. ఏగిపోయింది. సిమ్లో పెట్టినా మంచిగా ఏగింది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసి ఇదిగోండి ఈ మష్రూమ్స్ వేసేస్తున్నా. ఇంకా ఇవి కూడా కోస్తాను. మనం కొంచెం పెద్దగా ఉన్నాయి 6 కోస్తున్నాను, చిన్నగా ఉన్నాయి 2 కోస్తున్నా, కొంచెం పెద్దగా ఉన్నాయి 4 కోస్తున్నా. అంతే, ఈ 2 కోస్తున్నా. కొంచెం లావుగా ఉందనుకోండి ఇది 4 కోస్తున్నా. ఇదిగోండి ఇది కొంచెం పెద్దగా ఉంది, ఇది 6 కోస్తున్నా. అట్లా
అంతే ఇట్లా కడుక్కుని నేను వీటిని కడుగుతాను కూడా మైదా పిండిలో కూడా వేసి కడుగుతాను, బియ్యం పిండి వేసి కడుగుతాను. మనకి ఇట్లా ఉందని కంగారు పడిపోకూడదు, ఇట్లా ఉందని అదేమి అవ్వదు. ఇదిగోండి ఇప్పుడు మంచిగా కిందకి పైకి వేయించుదాం. ఓన్లీ ఫ్రై ఎంత 15 నిమిషాల్లో కూర అయిపోతుంది హైలో పెట్టుకుంటే. మీడియంలో పెడితే ఇంకో 5 నిమిషాలు. కొంచెం నీరు వస్తుంది, కొంచెం మూత పెడదాం. చూసారండి, కొంచెం సేపు వేయించినాక ఉప్పు వేస్తాను. చూసారండి 4 ప్యాకెట్లు బాగానే వచ్చింది. కొంచెం సేపు వేయించాను కదా, ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నా. నేను వీటిని కూడా టమాటాలు వేస్తాను, జీడిపప్పులు వేస్తాను, ఒకసారి గసగసాలు జీడిపప్పు పేస్ట్ వేస్తాను. ఉప్పు వేయంగానే నీరు వచ్చేస్తుంది, ఆ నీరుకి ఉడికిపోతుంది. ఇప్పుడు మేము మొన్న చీరాల సైడ్ వెళ్ళాం కదా, గుంటూరు దగ్గర నాటు పుట్టగొడుగులు అమ్ముతున్నారు. అసలు ఎంత అంటే చాలా రేటు ఉన్నాయి. తీసుకుందాము అనుకున్నాము, మేము వచ్చేపాటికి లేట్ అవుతుంది, అవి ఇచ్చుకుంటే మంచిది కాదంటారని తీసుకోవాలా. ఇప్పుడైతే నాటు పుట్టగొడుగులు వస్తున్నాయి. అసలు మా చిన్నప్పుడు ఏం వచ్చాయోనండి, భలే వండేవాళ్ళం మేము. మా మా మేనత్త కూతుర్లు మేము వెళ్ళి పుట్ట మీద మాకు పుట్టగొడుగు కనపడంగానే నీళ్ళు తీసుకెళ్ళి చిన్నప్పుడు ఆ పుట్ట చుట్టూతో నీళ్ళు చల్లేవాళ్ళం. నీళ్ళు చల్లంగానే పుట్టగొడుగులు వచ్చాయి. భలే ఆ నాటు పుట్టగొడుగులు కూర మట్టికి అసలు హైలైట్ అండి. ఇప్పుడు మూత పెడుతున్నా. ఇదిగోండి మూత తీసి చూద్దామండి. హైలోనే వండుతున్నా నేను. ఏం వాసన వస్తుందో అసలు. ఇప్పుడు కారం వేసుకుందాం. పచ్చికారం అండి ఇది, పచ్చికారం రుచికి సరిపడా వేసుకోండి. గరం మసాలా కొంచెం, ఇంకా అయిపోయింది. మనం ఎప్పుడు సీసా కొట్టి పెడతాను, ఇక మళ్ళీ చేసుకోవాలి. ఇంకా అయిపోయింది గరం మసాలా. కొత్తిమీర కూడా వేసేస్తాను నేను, నీళ్ళల్లో కడిగేసాను. కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకుంటామే. నాకు ఇట్లా ఉడుకుతున్నప్పుడు బాగుంటుంది కొత్తిమీర. ఇవన్నీ కలిపి ఒకసారి వేయించేద్దాం. ఓన్లీ ఫ్రై, సింపుల్ అండ్ టేస్టీ పద్మాంటి స్టైల్లో మష్రూమ్ ఫ్రై. మూగుడు మట్టికి అదుర్స్. ఎంత మంచిగా జొన్న రొట్టె కంటే నాకు దీనికే మీరు అన్నట్టు చాలా బాగుంది. ఇదిగోండి మూత తీసి చూద్దాము. కూర దగ్గరికి వచ్చేసింది. ఇంకొంచెం సేపు వేయించుదాము. ఇదిగోండి ఏగుతుంది, చూసారా ఎట్లా ఏగుతుందో. నూనె అంతా పైకి వచ్చింది. ఇట్లా 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 అంటుకుంటే మనం ఇట్లా గీకే వేస్తామే. ఎగ్జాస్ట్ వేసాను, హైలో పెట్టానని. ఈ స్టేజ్లో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు మనం. కచ్చాబచ్చాగా పౌడర్ చేసి వేసేద్దాం, చాలా బాగుంటుంది.
కచ్చాపచ్చాగా వేసాను పౌడర్, అంతే. ఇట్లా వేసి ఇక దించేసుకుంటామే. ఒక్క నిమిషం ఏం చేసి హైలోనే పెట్టాను. జీడిపప్పు, మష్రూమ్స్ మా తోడుగోడలకి ఇష్టమైన కూర. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఈ కూర మన ఇంటికి భోజనానికి వస్తే ఈ కూర వండుతా. ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మేము ఈ కూర వండుకుని. చూశారుగా, ఈ టైంలో మీరు రుచి చూసుకోండి. నాకైతే అన్నీ సరిపోతాయి. నేను ఇంకా రుచి చూడట్లేదు, పెట్టేస్తున్నాయి డబ్బాలో, ఈ బాక్స్లో పెట్టేస్తా. చూశారుగా, సింపుల్గా ఈజీగా మష్రూమ్స్ ఫ్రై. ఎవరైనా చిన్నపిల్లలు బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. ఇంకా స్టవ్ ఆపేస్తున్నా, అయిపోయింది. జీడిపప్పు వేసినాక ఒక నిమిషం ఉంచితే అయిపోతుంది. ఆ వేడి ఈ కొంచెం వేడికి ఇట్లా ఉంచుతా. ఒక నిమిషం ఉంచినాక నేను గిన్నెలోకి మారుస్తాను. చూశారుగా, మష్రూమ్ ఫ్రై జొన్న రొట్టి చేసుకునే మూగుల్లో చేశాను ఈరోజు. చాలా బాగా వచ్చింది. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బాయ్ అండి. చూశారుగా, వేడివేడిగా బాక్స్లో పెట్టేశాను.